రెండేళ్లు పైగా నిర్మాణమై ఎట్టకేలకు 1954 జూన్ 25న విడుదలైన జానపద చిత్రం రాజు పేద. బిఏఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో దర్శక నిర్మాత బిఏ సుబ్బారావు రూపొందించిన చిత్రం ఇది. 1881లోనే మార్క్ ట్వేన్ రాసిన ద ప్రిన్స్ అండ్ ది పాపర్ నవల ఆధారంగా అల్లబడిన కథ రాజు పేద చిత్రకథ. అనగనగా ఒక రాజ్యానికి రాజు సురేంద్రదేవ్. ఆ రాజ్యంలోనే దొంగ, బిచ్చగాడు, పోలిగాడు వాళ్ళిద్దరికీ ఒకే రోజు ఒకే పోలికతో ఉన్న మగపిల్లలు జన్మిస్తారు. రాజుగారి కొడుకు నరేంద్రదేవ్, పోలిగాడి కొడుకు నారిగాడు. 12ఏళ్ల తర్వాత నారిగాడు కోటవైపు వెళతాడు. అనుకోని పరిస్థితుల్లో తనలాగే ఉన్న నారిగాణ్ణి చూసి యువరాజు నరేంద్రదేవ్ ఆశ్చర్యపోతాడు. ఉత్సాహపడి ఇద్దరూ దుస్తులు మార్చుకుంటారు. నారిగాడి దుస్తుల్లో ఉన్న యువరాజు నరేంద్రదేవ్ని భటులు బయటకు గెంటేస్తారు. యువరాజు దుస్తుల్లో ఉన్న నారిగాడు కోటలో ఉండిపోతాడు. ఇక్కడ్నుంచి కథ అనేక ఆసక్తికరమైన మలుపులు తిరిగి చివరకు అసలు యువరాజు నరేంద్రదేవ్ కోటకి చేరడంతో సుఖాంతమవుతుంది. ఈ కథకి మాటలు రాసింది పినిశెట్టి శ్రీరామ్మూర్తి. పూర్తిస్థాయి మాటల రచయితగా ఆయనకు ఇదే తొలి సినిమా. పాటలు రాసింది తాపీ ధర్మారావు, కొసరాజు, ఆత్రేయ. సంగీతం సమకూర్చింది సాలూరి రాజేశ్వరరావు. ఈ చిత్రంలో కొసరాజుగారు రాసిన జేబులో బొమ్మ, జేజేల బొమ్మ, కళ్ళు తెరిచి కనరా అనే పాటలు ప్రజాదరణ పొందాయి. భారతదేశపు తొలి టాకీ చిత్రం ఆలం ఆరాకు ఛాయాగ్రహణ దర్శకుడిగా పనిచేసిన ఆది ఇరానీ ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఎడిటర్ కెఏ మార్తాండకి కూడా ఇదే తొలి చిత్రం. ఈ చిత్రంలో రాజుగా ఎస్వి రంగారావు గారు, దొంగ, బిచ్చగాడుగా ఎన్టీఆర్, ఆయన భార్యగా లక్ష్మీరాజ్యం, కూతురుగా చిరంజీవి అమ్మాజీ నటించారు. ఈ అమ్మాజీనే తరువాతి రోజుల్లో జయశ్రీగా పేరు మార్చుకున్నారు. ఆమె కుమార్తె తరువాతి రోజుల్లో హీరోయిన్ జయచిత్ర. టైటిల్ పాత్ర రాజు పేదలు నరేంద్రదేవ్, నారిగాడులుగా నటించింది మాస్టర్ సుధాకర్. తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన తెలుగు బాల నటుడు మాస్టర్ సుధాకర్. తర్వాత రోజుల్లో ఆయన రంగస్థల నటుడిగా కొనసాగి ఒక నాటక ప్రదర్శన సమయంలో తన 25ఏళ్ల వయసులో అనుమానాస్పద స్థితిలో మరణించడం విషాదం. ఈ సినిమాకి స్టంట్ డైరెక్టర్గా పనిచేసిన రాఘవ తరువాతి రోజుల్లో ప్రముఖ నిర్మాత అయ్యారు. ఎన్టీఆర్ డీగ్లామరైజ్డ్ పాత్రకు అద్భుతమైన ప్రశంసలందుకున్నారు. రాజు పేద చిత్రం ఘన విజయం సాధించింది.